మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి. ఫరీదాబాద్లో ఒకరిని పట్టుకొని 2900 బాంబ్ బ్లాస్ట్ ఆపగలిగిర్రు. నీళ్ళల్లా దేవుని గుళ్ళల్లో కలిపే రషీద్ అనే ఒక బయో వెపన్ని ఆల్రెడీ పట్టుకున్నారు. ఈ కుట్రను ఎప్పుడో ఛేదించిర్రు, కానీ గిన్నొక్కని మిస్ అయ్యారు. వీడు కూడా జమ్మూ కాశ్మీర్ నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఢిల్లీకి ఏరుకొని భయంలో ఏం చేయాలో ఎక్కడ చేయాలో తెలియక నేను కూడా దొరికిపోతా అని చెప్పేసి భయంలా వాడు ఈ బాంబ్ బ్లాస్ట్ చేసిండు. బాంబ్ బ్లాస్ట్ చేసింది ఈ దొంగ. వీడి గతంలో టెర్రరిస్ట్ సంబంధాలు ఉన్నటువంటి దొంగ. ఈ అన్నిటికీ కారణమేవాడు? ఇగో వీడు. మిత్రులారా, వీడు ఇర్ఫాన్ అహ్మద్. వీడు డాక్టర్లకి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, చదువుకున్న వాళ్ళకి, చదువుకున్న కుక్కలు, మూర్ఖులు, ఉన్మాదులు వీళ్ళందరినీ ఈ దేశానికి వ్యతిరేకంగా బాంబ్ బ్లాస్ట్ చేయాలి, బయోవార్ చేయాలి, ముఖ్యంగా గుళ్ళల్లా బాంబులు పెట్టి చంపాలి, జనాలు ఎక్కువ దగ్గర పోయి బాంబు పెట్టి చంపాలి, ప్రసాదాలల్లో విషాన్ని కలిపి చంపాలి. ఇవన్నీ కుట్రలు చేస్తుంటే కేంద్ర నిఘా వర్గాలు కనిపెట్టినాయి, ఆపినాయి.